జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ముఖ్య అతిథులుగా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు, పాఠశాలలో బట్టలు కుట్టాలంటే చంద్రశేఖరరావు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి కమిషన్లు పెట్టారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల హాస్టళ్లలో ఆడపిల్లలకు మగపిల్లలకు కోటి 30 లక్షల జతలు బట్టలు ప్రతి జతకు 75 రూపాయలు కుట్టుకూలు ఇచ్చి ఈ రోజు మీకు 10,000 మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా ఇవాళ మా అక్కని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ అంతెందుకు ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది. కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు 1000 బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా? ఇవాళ 1000 బస్సుల యజమానులుగా మారిన మీరు పెట్టిన బస్సులో మీరు కొన్న బస్సులో మీ ఆడబిడ్డలు మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా ఎత్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుందే ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కడిని అడుగుతున్నాను. ఒకనాడు పాఠశాలలో బట్టలు కుట్టాలి, ఈరోజు ప్రాజెక్టులను అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డలకు ఈ రోజు మా సీతక్క మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు 1000 కోట్లతో నా బంధం పెనువేసుకున్న బంధం ఇది ఎన్నటికీ మనం చేసుకోవడం జరిగింది. ఇదే కాదు ఈరోజు చిన్నారెడ్డి గారు కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని వారు అడగడం జరిగింది. తిరుమలపాలెం వాళ్ళకు సొంత ఊరు కాసిం నగర్ ఈ ప్రాంతంలో 4000 ఎకరాలకు నీళ్లు రావాలంటే కాసిం నగర్ ఎత్తిపోతల పథకం ఇస్తే బాగుంటుంది అని పెద్దలు చిన్నారెడ్డి గారు అడగడమే కాదు ఆ ప్రాజెక్టుకు డాక్టర్ మాధవరెడ్డి గారు పేరు పెట్టాలని ఆనాడు ఎవరు ఉస్మానియా